ఒకప్పుడు భర్త భార్యను చంపాడు, అది న్యూస్. ఇప్పుడు ఏంటంటే భార్యలే భర్తలు చంపుతున్నారు. అప్డేట్ అయ్యారనమాట ఇప్పుడు భార్యలు. ఎన్ని చూడట్లే చెప్పండి మన వార్తలు ఇలాంటివి. ఏ కాలంలో ఉన్నాం మనం? ఎటువంటి సమాజంలోకి వచ్చేసాం? పరిస్థితులు ఏంటి ఇంత భయంకరంగా మారిపోతున్నాయి? క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషుడుగా ఒక్కసారి నువ్వు నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భార్య తరపున వారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ భర్త తరపున వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఒక్కసారి నిన్ను నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోరా. అది బాగుంటుంది. నువ్వు చేసిన పొరపాట్లు ఏంటో, నువ్వు చేసిన తప్పిదాలు ఏంటో అన్ని నీ కళ్ళ ముందు కనబడతాయి. అలా అని నువ్వు కనబడకుండా దీన్ని కవర్ చేసుకుందాం అనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటికి రాక మానదు. రహస్యమైనది ఏదైనాను బయలుపరచబడక పోదు. ఆయన ఒక భార్యగా భర్తను సాధించాలనుకోవటం ఏంటి? ఒక భర్తగా భార్యను సాధించాలనుకోవటం ఏంటి? అసలు నీకు తెలియని ఒక విషయం చెప్పంటారా? ఇలా ఉండే వాళ్ళకు నీ భర్తను సాధించాలనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నీవు సాధించుకోవాలనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీ భర్త నీలో భాగం, ఆయన దేహం నీది. నువ్వు ఆయన గాయపరుస్తున్నావు అంటే నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు అని అర్థం. ఆయన మనసులో బాధ పెడుతున్నావు అంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అని అది నీకు తెలియట్లేదు. భార్య భర్తలుగా మీ మధ్య ఉంది, కుటుంబాలుగా మీ మధ్య ఉన్నది. ఖచ్చితంగా ఏదో ఒక రోజున బయటపడక పోదు, అవమానం పాలు కాక తప్పదు. అందుకే దేవుడు చేస్తున్న ఒక హెచ్చరిక, సరి చేసుకుందాం. ఏదో తెలియక ఏదో ఆ విషయంలో ఏదో ఒకవేళ అని ఉంటే, ఏదో ఒకటి జరిగిపోయి ఉంటే సర్దుకుపోదాం, సరి చేసుకుందామండి. ఏమండి, మనకు దేవుడి కంటే, దేవుని మాట కంటే ఎక్కువ ఏది చెప్పండి?